నమస్తే, వెల్కమ్ టు అవుట్సోర్స్ వాయిస్. ఇది న్యాయమా దోపిడీయా? తొలగించిన ల్యాబ్ టెక్నీషియన్లను వెంటనే ఇతర ఖాళీ పోస్టుల్లో అడ్జస్ట్మెంట్ చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దుర్గం శ్రీనివాస్ గారు డిమాండ్ చేశారు. మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ సమావేశానికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి బొంకంటి సుభాషన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి రఫీయుద్దీన్ గారికి, మన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస స్వామి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ అన్న గారికి, మన బ్లడ్ బ్యాంక్ నాయకులు అంజుబాబు గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా తోటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో దగా పడుతున్నటువంటి, నష్టపోతున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఇది మీరందరూ అనుభవిస్తూ చెప్పుకోలేక, ఎక్కడ కూడా దీన్ని వాయిస్ వినిపించలేక చేస్తున్నటువంటి స్థానంలోనే ఆఫ్టర్ ఆల్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పదాన్ని విలుకుంటూ మనసులు చంపుకుంటూ ఆర్థికంగా అనేక ఇబ్బందులతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఇదంతా కూడా నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా ఇదే అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాను. చరిత్ర చూసినట్టయితే ఎవరైనా ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తే ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుంది, కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా బతుకుతామని చెప్పేసి ఈ ప్రభుత్వ సెక్టార్లో ఏ అవకాశం దొరికినా అందులో పనిచేయాలనేటువంటి ఆలోచనతో మనమంతా ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతాం. అదే క్రమంలో జాయిన్ అయినటువంటి ఉద్యోగులమే మనమంతా. మరి మనకు చదువు లేక కాదు, మనకు ఏది తక్కువ కాదు, కానీ ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుందని చెప్పేసి విద్యా అర్హతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఈ ఉద్యోగాన్ని తక్కువ జీతంతో ఏదో ఒక రోజు రెగ్యులరైజేషన్ అవుతుందని చెప్పి చేసుకుంటా పోతా ఉన్నాం. కానీ మిత్రులారా, ప్రభుత్వాలు ఎన్ని మారినా మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదు. కారణం దేనికి? మనం బలం లేదా మన దగ్గర, మనం ఎక్కువ మందిని శక్తి లేదా మన దగ్గర అంటే ఉన్నది, కానీ ఐకమత్యం లేకపోవడమే మనకి ఇదంతటికి కారణం. అదే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్యాడర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఐకమత్యం చేయడం కొరకు ఈరోజు రాష్ట్రంలోని జిల్లా పర్యటనను మేము మన రాష్ట్ర తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ బయలుదేరింది. అదే క్రమంలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు మరి ఒకసారి నా తరఫున, మన యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఒకటే మిత్రులారా, మనము ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఇన్నాళ్ళు పనిచేస్తే మనకు వచ్చిన ఫలితం ఏందో మీరందరూ చూసినారు. ఇంతకుముందు చెప్పారు, సిస్టర్ 10 సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులర్ ఉద్యోగాలు రాగానే నా ఉద్యోగం తీసేసిండు, నేను ఎక్కడి నుంచో వేరే జిల్లా నుంచి వచ్చి మీ దగ్గర పనిచేసినా నాకు ఉద్యోగం పోయింది, నాకు అక్కడ ఎక్కడ పని లేక ఇంటి దగ్గర ఉంటుందని బాధపడుతుంటే ఎంతో బాధాకరము, చాలా బాధాకరము. 4 టిమ్స్ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, అంతే కదా. అదేవిధంగా మన సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతూనే ఉంది. అందులో మీరే కాకుండా ఇంకా వందలాది మంది అవసరపడేటువంటి అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి మీ ఉద్యోగాలు ఎక్కడ పోవు, మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. మీరందరూ కూడా ఐకమత్యంగా మనం ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా, నేను ఎక్కడికి పిలిస్తే మీరు అక్కడికి వచ్చేటట్టుగా యూనిటీగా ఉండండి. ఒక్క రోజుకు 2 రోజులకే నిరుత్సాహపడి ఆయన ఏం చేస్తారులే, వీళ్ళేం చేస్తారులే అనే మాటలు మాట్లాడకుండా మనమంతా మీ ఉద్యోగానికి సెక్యూరిటీ తెచ్చి మీ ఉద్యోగాలు ప్లస్ మీ ఉద్యోగాలలో మీరు కూర్చుండేంత దాకా కూడా మనం గట్టి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. రద్దు చేయాలి.
ఉద్యోగులందరినీ డిక్లేర్ చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి.